నిన్న నైట్ వంటంతా అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు నైట్ అయితే స్టవ్ అన్నది క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా స్టవ్ మీద ఉన్న బర్నర్లు అవన్నీ కూడా కడిగేసుకొని పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేయడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఇలాగ స్టవ్ అన్నది క్లీన్గా ఉంటే. స్టవ్ నీట్గా లేదు అనేసి అంటే మాత్రం వంట చేయాలంటేనే చిరాగ్గా ఉంటుంది. కాబట్టి నా డైలీ రొటీన్లో వచ్చేసి స్టవ్ కూడా ఎవ్రీడే నైట్ అయితే నేను వంట పని అంతా అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను. హలో అండి, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ వ్లాగ్స్. ఈరోజైతే స్కూల్ ఉందండి పిల్లలకి. బోనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈరోజైతే స్కూల్ ఉంది. ఇంకా పిల్లలకి లంచ్ టిఫిన్ అవి అయితే ప్రిపేర్ చేసేయాలి కదా. పిల్లలకైతే ఈరోజు నేను పాలక్ రైస్ చేసి బాక్స్ పెడదాము అనేసి అనుకుంటున్నాను. నిన్న అయితే నేను పప్పుచారు చేశాను. పప్పుచారు అయితే ఇంకా స్కూల్కి బాగోదు కదా పెట్టడానికి అనేసి ఈరోజే పిల్లల కోసం అనేసి పాలక్ రైస్ అయితే చేస్తాను. మధ్యాహ్నం మళ్ళీ ఏదన్నా ఫ్రై ఐటమ్ అయితే చేస్తాను పప్పుచారులోకి. ఇప్పుడైతే పిల్లల కోసం అయితే పాలక్ రైస్ అయితే చేసేస్తాను నేను ఫాస్ట్గా. మీకు కూడా ఒకసారి చూపించేస్తాను. కేవలం పిల్లల కోసమే ఈ పాలక్ రైస్ అయితే చేస్తున్నానండి. దీనికోసం అయితే ఒక 4 కట్టలు చిన్న కట్టలు పాలక్ కూర అయితే తీసేసుకున్నాను. పాలకూరని నేను పాలక్ పన్నీర్ చేద్దాము అనేసి అనుకున్నాను. కాకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అనేసి నేను అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే ముందుగా వేడి నీళ్ళు అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. వాటర్ కొంచెం వేడైపోయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకున్నాను. ఒక 2 to 3 మినిట్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. అంత ఎక్కువగా కుక్ అవ్వాల్సినంత అవసరం ఏమి ఉండదన్నమాట. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే నేను కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్ అయిన పాలకూరను అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసేసుకోవాలి. ఇక్కడ పిల్లలకు పాలకూర అంటే లీఫీ వెజిటేబుల్స్ అంటే పిల్లలు ఇష్టపడరు కదండి. అలాంటి పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇక్కడైతే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన పాలకూరలోకి ఇక్కడ నేను ఒక 6-7 గ్రీన్ చిల్లీ అయితే తీసేసుకున్నానండి. నేను ఈరోజు కేవలం గ్రీన్ చిల్లీతోనే ఈ పాలక్ రైస్ అన్నది చేస్తున్నాను. ఎటువంటి కారం అయితే యాడ్ చేయట్లేదన్నమాట. ఇది మిక్సీ అయితే పట్టేస్తాను ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అన్నది తీసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అన్నది రైస్కి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనం గీ కూడా యాడ్ చేసేయచ్చు. కాకపోతే ఈరోజు నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను, గీ అయితే యాడ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఒక చెక్క తీసుకున్నాను, 2 లవంగా, ఒక పువ్వు తీసుకున్నానండి. అంతకుమించి ఎక్కువ అయితే నేను మసాలాలు కూడా వేయట్లేదు. అలానే 2 బిర్యానీ ఆకు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవటమే. ఇక్కడ పిల్లలుకి అంతగా మసాలాలు పెట్టకపోతేనే బాగుంటుండు అనేసి అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇది కొంచెంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం పాలకూరను అన్నది ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి కలర్ చేంజ్ అవుతుంది చూసారా అండి ఆనియన్స్. దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. పాలకూర కూడా మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు. అంతగా ముందే మనం కుక్ చేసేసాం కదండి. దాంట్లోకి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను. మీరైతే చూసి వేసుకోండి. సాల్ట్ అన్నది ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు తక్కువ సాల్ట్ అన్నది వేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆయిల్ మనకి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ రైస్ అయితే నేను ముందుగానే ఆరబెట్టేశాను. ఈ ఆరబెట్టిన రైస్ని అయితే ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న పాలకూరలోకి ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. రైస్ వేసేసి కలిపేసుకుంటే మనకి పాలక్ రైస్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే పిల్లలకి ఈజీగా మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా మనం కొద్దిగా లేట్గా లేచినా కానీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టాము అనేసి అంటే బాక్స్ అయితే ఖాళీ అవుతుందన్నమాట.
ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ తినని పిల్లల కోసం ఇలాగా చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిల్ని ఒకసారి పూర్తిగా అయితే ఈ పాలకూర అన్నది పట్టేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి రైస్కి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోతుందన్నమాట. దీంట్లోకి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదండి. మనం అంతా ఈక్వల్గా వేసేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా ఉట్టిగానే తినేస్తారు దీన్ని. అలానే ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని నేనైతే కలిపేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలు త్వరగా తినాలి అనేసి అనుకున్నప్పుడు స్కూల్లో అంత టైం ఉండదు కదండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే టైం ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇలాగా క్విక్గా వాళ్ళు తీసుకొని తినేటట్టు మనం ఏదన్నా రెసిపీ చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా త్వరగా తినడానికి బాగుంటుంది కదా. కాబట్టి మీ పిల్లలకు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఈ పాలక్ రైస్ అన్నది చాలా ఇష్టంగా తింటారన్నమాట. పిల్లలకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కదా ఇలాంటి పాలకూర రైస్ అన్నది. అలానే వెజిటేబుల్ రైస్, పొటాటో రైసు టిఫిన్ బాక్స్కి మంచి రెసిపీ అనేసి చెప్పేసేయచ్చు. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.